ఉన్నాడు. చాలా మంది పోయిన సంవత్సరంలో గతించిపోయారు. ఏ సంవత్సరం అది? 2024 సంవత్సరంలో గతించిపోయారు. కానీ దేవుడు మనందరికి ఇంకా అవకాశాన్ని ఇచ్చి 25వ సంవత్సరంలో కూడా మనం జీవించడానికి దేవుడు కృప చూపించాడు. 2025. అవును, ఎందుకని దేవుడు మనకి ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు? ఎప్పుడన్నా ఆలోచించారు? ఎందుకని దేవుడు మనకు మరలా ఆయుస్సును పొడిగించాడు? ఎందుకని దినదినము పొడిగిస్తున్నాడు దేవుడు మనకి? మనం ఏమన్నా జ్ఞానులు అనా, లేక అందరికంటే మనం మంచోళ్ళమనా? ఎందుకని అంటే దేవుడు అంటాడు, మారు మనసు పొందడానికి నేను మీకు అవకాశం ఇస్తున్నాను. అంటే చాలామంది ఏమో ఇంకా రక్షణే పొందలేదు, కొంతమంది ఏమో రక్షణ పొందినప్పటికీ కూడా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేక దేవుని యొక్క బలాన్ని, లేక దేవుని యొక్క శక్తిని, లేక దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోలేకపోతున్నారు. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మారు మనసు పొందామని చెప్పుకుంటున్నాం. మనము మారు మనసుకు తగినట్లుగానే నడుచుకోవాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. మనం